హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం తెలుగులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లో ఏవొచ్చా అవి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ద డే చెప్తాను. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలో చూద్దాం. దాని తర్వాత మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యూ జీడిపి సిరీస్ అప్గ్రేడ్స్ ఫినాన్షియల్ ఇయర్ 2026 గ్రోత్ టు 7.6%. సో ఇక్కడ ఏంటంటే మనం కొత్త జీడిపి సిరీస్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసారి మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఈ న్యూ జీడిపి సిరీస్ మీద వచ్చే ఛాన్స్ ఉంది. కంపల్సరీ మీరు ఈ టాపిక్ని చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ సెట్ టు రీవ్యాంప్ ఫారెస్ట్ రైట్ సెల్స్ ఫ్రమ్ వన్ స్టాప్ కోఆర్డినేటింగ్ యూనిట్స్. ఇప్పుడు ఏంటంటే మన ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంది కదా, అది లాస్ట్ ఇయరే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రైట్స్ సెల్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని కాస్త ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటుంది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. కాబట్టి ఫారెస్ట్ రైట్స్ సెల్స్ గురించి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రమ్ డ్రడ్జరీ టు సిస్టమాటిక్ వర్కింగ్ ఉమెన్స్ రోల్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ చేంజింగ్. ఈ టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్లో ఉమెన్ రోల్ గురించి చెప్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏరియా అనమాట. సో ఈ ఆర్టికల్లో చూసిన కంటెంట్ అంతా మీరు ఎస్ఏలో కానీ మీరు డైరెక్ట్గా మెయిన్స్ ఆన్సర్లో రాసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ వచ్చి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జిఎస్ పేపర్ 3లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేఘాలయ స్టెప్స్ అప్ మెనింజోకోకల్ డిసీజ్ సర్వలెన్స్. సో రీసెంట్గా చాలామంది అగ్నివీర్స్ ఈ మెనింజోకోకల్ డిసీజ్ వచ్చి చనిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మేఘాలయలో మెనింజోకోకల్ డిసీజ్ సర్వలెన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎలాంటి డిసీజ్ అయినా సరే మీకు న్యూస్లో ఉన్నట్లయితే దాని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని చూడాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్ ఇన్ ద ఎయిర్ ఫ్లైట్స్ బై నాన్ స్కెడ్యూల్డ్ ఆపరేటర్స్ అండ్ నీడ్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్. ఈ టాపిక్ వచ్చేసి ఎయిర్ వేస్ గురించి మాట్లాడుతుంది, ఎస్పెషలీ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మనకి ఫ్లైట్స్ వచ్చేసి 2 రకాల ఫ్లైట్స్ ఉంటాయి, స్కెడ్యూల్డ్ ఉంటాయి, నాన్ స్కెడ్యూల్డ్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పేది నాన్ స్కెడ్యూల్డ్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్ని మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక టైటిల్ చూసినట్లయితే న్యూ జీడిపి సిరీస్ అప్గ్రేడ్స్ ఫినాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ టు 7.6% అని చెప్పింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అసలు ఈ న్యూ జీడిపి సిరీస్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు తీసుకురావడానికి మేజర్ చేంజెస్ ఏంటి, అండ్ అందులో వచ్చిన స్ట్రక్చరల్ చేంజెస్ ఏంటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రోత్ అంటున్నారు కాబట్టి ఇదేంటంటే జీడిపి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి అంటే ఏంటో చూసుకోవాలి. జీడిపి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, ఒక కంట్రీలో 1 ఇయర్లో ప్రొడ్యూస్ చేసే అన్ని ఫైనల్ గూడ్స్ యొక్క ప్రైజెస్ కలిపితే వచ్చేది మనకి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపితే వచ్చేది మనకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి మనం కొత్త జీడిపి సిరీస్ని తీసుకొచ్చాము. ఇందులో చేంజ్ ఏం చేసాము అంటే ఈ న్యూ జీడిపి సిరీస్లో చేంజ్ చేసింది మనం బేస్ ఇయర్ అన్నమాట. ఆ బేస్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు 2022 టు 2023కి మార్చాము. మరి ఇంతకుముందు ఏముంది మ్యామ్ అని అంటే ఇంతకుముందు మనకి 2011 టు 2012 ఉండేది. ఓకే, మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఎందుకు మేడం ఇప్పుడు చేంజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే ఇది వచ్చేసి ఎన్నో ఇయర్స్, ఇప్పుడు మనం ముందు 2026లో కదా. సో ఏంటంటే ఎగ్జాక్ట్లీ 11 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క బేస్ ఇయర్ 2011 టు 2012గా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేంజ్ చేశారు అంటే 2011-12 ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ డిజిటలైజేషన్ అవుతుంది, చాలా యాప్స్ ద్వారా మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్లోనే పొందుతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఈవెన్ జిఎస్టీ రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అండ్ మోస్ట్లీ ఫార్మలైజేషన్ వైపు వెళ్తున్నాము, ఆర్గనైజ్ సెక్టార్కి కూడా ఒక కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. సో అందుకని కంపల్సరీ మనం అప్డేట్ చేయాలి అని అనుకున్నాం అనమాట. బట్ ఎందుకు ఈ ఇయర్ డిసైడ్ చేసాము అంటే
2019లో కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ ఇయర్ కొంచెం స్టేబుల్‌గా ఉంది అని చెప్పి ఈ ఇయర్‌ని ఇప్పుడు బేస్ ఇయర్‌గా తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది కొంత బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, సరే న్యూ జీడీపీ సీరీస్ తీసుకొచ్చాం కదా! దీనివల్ల ఫ్యూచర్‌లో మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది కూడా చూసుకోవాలి. సో, ఈ టాపిక్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిట్లో ఇంపార్టెంట్. సో, న్యూ జీడీపీ సీరీస్ గురించి మీకు ప్రిలిమ్స్‌లో క్వెషన్ వచ్చినా కూడా దీని యొక్క ఇంపాక్ట్, సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్ గురించి మీకు మెయిన్స్‌లో క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ టాపిక్ వచ్చేసి బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ 2026 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ డీటెయిల్గా చూసినట్లయితే మాస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ న్యూ జీడీపీ సిరీస్ని రిలీజ్ చేసింది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఉన్న బేస్ 2011 to 2012ని రీప్లేస్ చేసి ఇప్పుడు 2022 to 2023ని తీసుకుంది. ఓకే. ఇప్పుడు ఈ సిరీస్ ఎందుకు అని అన్నట్లయితే మనం లాస్ట్ టైం రివిజన్ చేసింది 2015లో, ఇప్పుడు మనం 2016లో కాబట్టి ఎగ్జాక్ట్లీ 11 years బ్యాక్ ఈ యొక్క అప్గ్రేడేషన్ అనేది చేశారు. అండ్ అప్పటి నుంచి ఎలాంటి అప్గ్రేడేషన్ అయితే మనం చేయలేదు. కానీ ఇప్పుడు మన ఎకానమీలో వచ్చేసి డిజిటల్ ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుంది, ఈ కామర్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది, అలాగే ఫార్మలైజేషన్ అయ్యింది. ఎందుకంటే జిఎస్టీ అండ్ జిఎస్టీతో పాటు రీసెంట్గా మనం జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాము. అంతేకాకుండా మనం కన్సంప్షన్ ప్యాటర్న్స్లో, ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్లో కూడా చేంజెస్ అనేవి వచ్చాయి. ఎస్పెషలీ ఇప్పుడు జిగ్ ఎకానమీ అనేది బూమింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో కూడా గ్రోత్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మనం అప్డేట్ చేయాలని చెప్పి బెటర్ మెజర్మెంట్ కోసం అయితే ఇవి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అసలు స్ట్రక్చరల్గా ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాము ఈ న్యూ జీడీపీ సిరీస్లో అంటే ఫస్ట్ వచ్చేసి బేస్ ఇయర్ని చేంజ్ చేసాము. 2011-12 నుంచి 2022-23 వరకు ఇది వెళ్ళిందనమాట. దానివల్ల మన ఎకనామిక్ స్ట్రక్చర్కి అనుగుణంగా మనం ఇప్పటి నుంచి క్యాలిక్యులేషన్స్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ వైజ్ మెజర్మెంట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఇంతకుముందు ఏంటంటే డామినెంట్ సెక్టార్ని ఎస్పెషలీ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ తీసుకున్నట్లయితే అందులో డామినెంట్ ఉన్నవి మాత్రమే మన ఎంటైర్ కంపెనీ జీవికి అలో ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే యాక్టివిటీ వైజ్ ఆ కంపెనీలో కూడా ఏమేమి యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆల్ ఇన్ వన్ కంపెనీస్ ఉంటాయి, అక్కడే ప్రొడ్యూస్ చేస్తాయి, అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి, అలాగే మార్కెటింగ్. సో అలా డిఫరెంట్ ఏమేమైతే ఉన్నాయో అన్ని సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇప్పుడు మనం తీసుకోవడం జరగడం వల్ల యాక్యురేట్గా ఉంటుంది. అండ్ దానివల్ల జీడిపి నెంబర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హౌసింగ్ సర్వీసెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో. అండ్ అదే కాకుండా హౌస్ హోల్డ్ సెక్టార్లో చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి వస్తున్నాయి, అయినప్పటికీ కూడా అది ప్రాపర్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ప్రాపర్గా అక్యురేట్గా ఎస్టిమేట్ చేయడానికి మనం హౌస్ హోల్డ్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. అండ్ అంతేకాకుండా మనం కన్జ్యూమర్ యొక్క ఎస్టిమేట్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. కన్జ్యూమర్ డేటాని క్లియర్ కట్ డిఫరెంట్ డేటా సోర్సెస్ యూస్ చేసుకొని ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాము అంటే హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేని, ప్రొడక్షన్ డేటాని, అడ్మినిస్ట్రేటివ్ డేటాబేసెస్ని వాటిని యూజ్ చేయడం వల్ల ప్రాపర్గా డొమెస్టిక్ డిమాండ్ని మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల కన్సంప్షన్ డ్రివెన్ గ్రోత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అంటే మనం జీడిపి రివిజన్స్ చేసినప్పుడు మనకి గ్రోత్ ఎస్టిమేట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్ టైటిల్ ప్రకారం 7.6% ఆఫ్ ఎస్టిమేట్స్ మనం తీసుకురావచ్చు అని అంటున్నారు. అండ్ ఇంతే కాకుండా ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని కూడా మనం ఫాలో అవుతాం అనమాట. సో రీసెంట్గా సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనేది అప్డేట్ అనేది 2025లో చేసింది. సో ఇప్పుడు మనం ఈ జీడిపి సిరీస్లో కూడా ఇప్పుడు దాని అప్గ్రేడెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఇంక్లూడ్ చేసుకొని మనం గ్రోత్ ఎస్టిమేట్స్ అనేది చేస్తామన్నమాట. సో ఇదన్నమాట ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ టాపిక్ టైటిల్ చూసుకున్నట్లయితే ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ సెట్ టు రీవ్యాంప్ ఫారెస్ట్ రైట్ సెల్స్ ఫ్రమ్ వన్ స్టాప్ కోఆర్డినేటింగ్ సెంటర్స్ ఆర్ యూనిట్స్ అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఆర్ఏ సెల్స్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ అనమాట. ఈ టాపిక్ని మీరు ఎలా చదువుకుంటారు అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో ఫారెస్ట్లు వస్తాయి, అక్కడ మనకి చాలా యాక్ట్స్ అవన్నీ వస్తాయి కదా.
సో అక్కడ మీరు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ కంపల్సరీ చూసుకోవాలి. సో రీసెంట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. దాని యొక్క ప్రొవిజన్స్ని క్లియర్ కట్గా మీరు చూసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు యూపీఎస్సీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి Schedule 5 ఏరియాస్, Schedule 6 ఏరియాస్ కూడా మనం పాలిటీలో చదువుకుంటాం కదా. సో వీటన్నిటిని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. అండ్ ఈసారి మనకి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉండడం వల్ల చాలా అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ కూడా పోతుంది అనే కన్సర్న్స్ అనేవి మన న్యూస్ పేపర్లో చాలాసార్లు చదువుకున్నాం కదా. సో అందుకని ఈసారి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మరింత ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే 2026లో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో అదొక హైలైటెడ్ టాపిక్ అని చెప్పచ్చు. ఓకే, నా కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ని 1 year బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1 year తర్వాత ఈ ఫండ్స్ని ఎక్స్పాండ్ చేసి మరికొన్ని సెల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఇప్పుడు న్యూస్లో ఉంది. ఎస్పెషలీ స్టేట్స్ లెవెల్లో అండ్ యూనియన్ టెరిటరీస్ లెవెల్లో ఈ యొక్క సెల్స్ని మనం ఇంక్రీజ్ చేయబోతున్నాము. అందుకని మనం ఫండ్స్ కూడా ఇంక్రీజ్ చేయాలని ట్రై చేస్తున్నాము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సెల్స్ గురించి చూసినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. దే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ యూనిట్స్. ఇవేంటంటే DAJGUA అనే స్కీమ్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకని ఈ DAGUA స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ధర్తీ అబ్బా జంజటి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని ఇంప్లిమెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ సెల్స్ ఏంటంటే సెంట్రల్లీ ఫండెడ్ అనమాట. ఎస్పెషల్లీ యూనియన్ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ గ్రాంట్స్ ద్వారా ఇవన్నీ పని చేస్తాయన్నమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎస్పెషల్లీ గ్రామ్ సభాస్ ఏవైతే క్లెయిమెంట్స్ అసిస్ట్ చేస్తుంటాయో, రిపోర్ట్స్ ఇస్తుంటాయో వాటిని ఫారెస్ట్ రైట్స్ క్లెయిమ్స్ కానివ్వండి, ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్లో కానీ డిలేస్ లేకుండా రెడ్యూస్ చేసేసి ఇఫ్ ఇన్ కేస్ అవి ప్రాపర్గా ఉంటే అప్రూవల్ ఇచ్చేసి ఇన్ కేస్ ప్రాపర్గా లేకపోతే రిజెక్ట్ చేయడానికి పవర్ అనేది ఈ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ రైట్ సెల్స్కి ఇవ్వడం జరిగింది. దీని యొక్క లీగల్ బేసిస్ ఏంటంటే దే విల్ ఆపరేట్ అండర్ ది స్కీమ్, కానీ దీని యొక్క పవర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉండదన్నమాట. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే డిమార్కేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్, అంతేకాకుండా ఫారెస్ట్ని కన్సర్వ్ చేసే దాంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ అంతేకాకుండా డిజిటలైజేషన్ని సపోర్ట్ చేసి ఫారెస్ట్ రైట్స్ రికార్డ్స్ని స్టేట్స్కి అలాగే సెంట్రల్ పోర్టల్స్లో టైం టు టైం అప్లోడ్ అనేది చేస్తారు. అండ్ దే విల్ కోఆర్డినేట్ విత్ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ సభాస్తో కలిసి వర్క్ అనేది చేస్తారనమాట. సో ఇది ఈ ట్రైబల్ సెల్స్ గురించి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ డ్రడ్జరీ టు సిస్టమాటిక్ వర్కింగ్, ఉమెన్స్ రోల్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ చేంజింగ్. సో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు మనం ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో చదువుకుంటాము. సోషల్ జస్టిస్లో కూడా ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్స్ పెరుగుతున్నాయని చాలా రిపోర్ట్స్ అనేవి చదివాము. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉమెన్ రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషలీ అగ్రికల్చర్ సెక్టార్లో అంటున్నారు. సో ఎలా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటో మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్స్లో అలాగే ఎస్ఏలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కంటెక్స్ట్ చూసినట్లయితే ఉమెన్ రోల్ అనేది ఎవాల్వ్ అవుతుంది, ఎస్పెషలీ ఇండియన్ అగ్రికల్చర్లో. ఇంతకుముందు లేబరస్ పని ఎక్కువ కష్టం ఉండేది, ఉమెన్కి కష్టమైన పనులే చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ మీకు డ్రడ్జరీ అంటే మోటు పనులు అంటారు కదా, మోటు పనులు లేకపోతే ఎక్కువ కష్టమైన పని అలాంటివి అనమాట. సో ఆ మోటు పనుల నుంచి ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ అయ్యి డెసిషన్ మేకింగ్ అథారిటీస్లో కూడా ఉండడం జరిగింది అని చెప్తున్నారు. సో రీసెంట్గా మనము రాజస్థాన్లోని ఒక విలేజ్, ఒక గ్రామ పంచాయత్లో అది ఫస్ట్ కార్బన్ ఫ్రీ ఆర్ నెట్ జీరో విలేజ్గా అవార్డు పొందింది అని చదువుకున్నాం కదా. ఆ విలేజ్ యొక్క పంచాయత్ యొక్క సర్పంచ్ ఉమెనే అని చదువుకున్నాం. సో అలా కూడా మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆర్టికల్తో. ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం చూస్తున్నాం, దానివల్ల ఉమెన్ డెసిషన్ మేకింగ్ రోల్స్లో కూడా ఉన్నారు అని చెప్పి. అసలు ఉమెన్ యొక్క రోల్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మోటు పనుల నుంచి సిస్టమాటిక్ వర్కింగ్ అండ్ ఈవెన్ డెసిషన్ మేకింగ్లో ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారు. అండ్ అంతేకాకుండా ఉమెన్ యొక్క మెంబర్షిప్
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఎస్పెషల్ లీగల్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల అని సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ చెప్పారు. అండ్ థర్డ్ వచ్చేసి ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ ఉమెన్ యాజ్ ఫార్మర్స్. ఫార్మర్స్ అంటే నార్మల్గా మేల్ అని అనుకుంటాం కదా, ఇప్పుడు ఉమెన్ ఫార్మర్స్ని కూడా ఫార్మల్ రికగ్నిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే హిస్టారికల్గా ఉన్న ఎక్స్క్లూషన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఉమెన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ డైరింగ్ సెక్టార్లో కూడా చేస్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు వాల్యూ యాడెడ్ ట్రెడిషనల్ క్రాప్స్ లైక్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్లో కూడా రాణిస్తున్నారు అనమాట. అండ్ ఉమెన్ పొజిషన్ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ న్యూట్రిషన్ నరిష్మెంటే కాకుండా సైలెంట్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ అవర్ రూరల్ ఎకానమీ లాగా మారింది. సో ఈ పాయింట్ని మీరు ఇంట్రడక్షన్లో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ద రోల్ ఆఫ్ ఉమెన్ హ్యాడ్ బీన్ చేంజ్డ్ ఫ్రమ్ ద గార్డియన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ నరిష్మెంట్ టు సైలెంట్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ రూరల్ ఎకానమీ అని. అండ్ నెక్స్ట్ చేంజ్ ఎందుకు జరుగుతున్నాయంటే రీజన్ వచ్చేసి రీఫార్మ్స్ ఇన్ ల్యాండ్ లాస్లలో రీఫార్మ్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఉమెన్ని ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మనం ఎంకరేజ్ చేస్తున్నాము అని చెప్పారు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ అయితే తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ దీదీ స్కీమ్ అని చెప్పి ఉమెన్కి డ్రోన్స్ తేవడానికి సపోర్ట్ చేసి వాళ్ళు ఆ రెంట్కి ఇచ్చుకుంటారు ఆ డ్రోన్స్ అలా అని చదువుకున్నాం కదా. సో అలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఫార్మ్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ఉమెన్ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉమెన్ వచ్చేసి 50% ఆఫ్ రూరల్ అగ్రికల్చర్లో ఉంటారనమాట. దానివల్ల ఫర్ షూర్ దే నీడ్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనం యునైటెడ్ నేషన్స్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ కింద మనం ఎంఫసైజ్ చేయడం వల్ల ఏంటంటే రూరల్ ఎకానమీ యొక్క పిల్లర్స్ ఉమెన్ కాబట్టి వీళ్ళ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నబార్డ్ కూడా స్ట్రక్చరల్ షిఫ్ట్స్ అనేవి ఐడెంటిఫై చేసేసి మనకి ఎక్స్క్లూషన్ తగ్గించడానికి కొన్ని స్టెప్స్ అనేవి తీసుకుంది. అండ్ అంతేకాకుండా ఉమెన్ బెనిఫిషరీస్ ఆఫ్ మేజర్ స్కీమ్స్ తీసుకురావడం వల్ల ఉమెన్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఫ్యామిలీ కూడా అయిందనమాట. అంతేకాకుండా ఎస్హెచ్ లీడర్స్లో కూడా ఉమెన్ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ దానివల్ల ఈవెన్ సపోర్ట్ స్ట్రక్చర్స్ కానీ మార్కెట్స్కి ఉమెన్స్కి కూడా యాక్సెస్ అనేది అవైలబిలిటీగా ఉంది. సో ఇలా ఏంటంటే చాలా చేంజెస్ అనేది మన ఎకానమీలో చూస్తున్నాము, ఎస్పెషల్లీ ఉమెన్ ఆర్ ఎంపవరింగ్ ఇన్ ఇట్స్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. వీటికి ఏమైనా వాల్యూ ఎడిషన్ మీరు ఏమైనా స్కీమ్స్ రాసుకుంటారా, డేటా రాసుకుంటారా, దట్ ఈస్ యువర్ విషన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టైటిల్ వచ్చేసి మేఘాలయ స్టెప్స్ అప్ మెనింజోకోకల్ డిసీజ్ సర్వలెన్స్. సో ఇలాంటి డిసీజ్ అనేవి మీకు న్యూస్లో వచ్చినట్లయితే మీకు ఫర్ షూర్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెనింజోకోకల్ డిసీజ్ అని చెప్పి 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ అయితే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ రీసెంట్గా మనకి మెనింజోకోకలే కాకుండా చాలా డిసీజెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిఫా వైరస్ కేసెస్ ఉన్నాయి, ఎబోలా కేసెస్ ఉన్నాయి, డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, మనకి టైఫాయిడ్ కూడా ఉంది. సో అలా ఏంటంటే మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పి ఇక్కడ డిసీజ్ పేరు ఇచ్చేసి కాస్డ్ బై అనే ఆర్గానిజం అని ఇవ్వచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజ్ ఆర్ఎల్స్ వైరల్ డిసీజ్ అట్లా అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలా పేర్స్ ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసుకోవాలి. ఓన్లీ మెనింజోకోకలే కాకుండా రీసెంట్గా 1 year నుంచి మన న్యూస్లో ఉన్న డిసీజెస్ ఏంటి, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న డిసీజెస్ ఏంటి కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఇలా మీరు కొంత మీ నాలెడ్జ్ని వైడన్ చేసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు ఈ డిసీజ్ గురించి చూసుకున్నట్లయితే ఈ మెనింజోకోకల్ డిసీజ్ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా అగ్నివీర్ ట్రైనీస్ చనిపోవడం జరిగింది. ఎందుకు అంటే మెనింజోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఎక్కడ చనిపోయారంటే షీలాంగ్, మేఘాలయలో ఉన్న షీలాంగ్లో ట్రైనింగ్ సెంటర్లో అనమాట. సో అందుకని ఇప్పుడు మేఘాలయ గవర్నమెంట్ అడ్వైజర్ అయితే ఇష్యూ చేసింది, పీపుల్ అర్జింగ్ పీపుల్ టు అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్, ఫాలో హెల్త్ ప్రోటోకాల్స్ అని చెప్పి ఒక సర్వేలెన్స్ అనేది స్టార్ట్ చేసింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు పీపుల్ ట్రైనింగ్ సెంటర్లో చనిపోవడం అనేది లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు డైజెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిసీజ్ గురించి, ఈ మెనింజోకోకల్ డిసీజ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది వైరస్ కాదు, ప్రోటోజోవా కాదు, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. అండ్ ఇది చాలా రేర్ బట్ వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్ అని చెప్పచ్చు. ఇది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ని, స్పైనల్ కార్డ్ని అఫెక్ట్ అనేది చేస్తుంది. అండ్ 2 most కామన్ టైప్ ఆఫ్ మెనింజోకోకల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి.
ఫస్ట్ వచ్చేసి మెనింజైటిస్, సెకండ్ వచ్చేసి సెప్టిసీమియా. ఇవి రెండు కూడా చాలా డెడ్లీ అండ్ సీరియస్. విత్ ఇన్ హవర్స్లో కూడా మనిషి ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కాజ్ చేసే బ్యాక్టీరియా పేరు రాసుకోండి, దాని పేరే నెస్సేరియా మెనింజిటైటిస్. ఇది 1 in 10 people have this bacteria in the back of their nose, throat without being ill. చాలా మందికి 10 మందిని తీసుకుంటే ఒకరికి ఈ బ్యాక్టీరియా అనేది నోస్ వెనకాల భాగంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సిమ్టమ్స్ అయితే చాలా వరకు కనిపించవు. సమ్ టైమ్స్ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బాడీని ఇన్వేట్ చేస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, దానివల్ల ఇంకా సీరియస్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే people spread meningococcal bacteria to other people by sharing respiratory and throat secretions. లైక్ మనం ఉమ్మేసినప్పుడు కానీ సలైవాలో కానీ ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, దాని ద్వారానే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ ఏంటంటే ఈ డిసీజ్ వస్తే మాత్రం ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, నెక్ స్టిఫ్గా అవుతుంది. నెక్ స్టిఫ్ అంటే మనం మూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని స్టిఫ్ నెక్ అంటారు. అండ్ దిస్ సిమ్టమ్ ఈస్ వన్ that often associated with meningococcal disease and meningitis. And next వచ్చేసి లైట్ కి మన కళ్ళు ఓపెన్ కాకపోవడం, కళ్ళు మండడం లాంటివి కూడా వస్తాయి, దాన్నే ఫోటోఫోబియా అని కూడా అంటారు. అండ్ అంతేకాకుండా నాసియా, వామిటింగ్, డయేరియా కూడా కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కొన్నిసార్లు మన బాడీ మీద పర్పుల్ కలర్ టు రెడ్డిష్ కలర్ ర్యాషెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవి సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి కంపల్సరీ మనం తీసుకోవాల్సింది యాంటీబయాటిక్స్, యాంటీబ్యాక్టీరియల్స్ అంటాము. అండ్ అంతేకాకుండా బ్రీతింగ్ సరిగా రాలేదు అని అన్నట్లయితే ఆక్సిజన్ థెరపీ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా దానికి సంబంధించి బ్లడ్ ప్రెషర్ కానీ డెడ్ స్కిన్ కానీ ఏమైనా ఉంటే ఎస్ వీ కెన్ ట్రీట్ సిమ్టమాటికల్లీ అని చెప్పారనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, అప్ ఇన్ ఎయిర్. సో ఇది అర్థం కావాలి అంటే మనకి ఫ్లైట్స్ గురించి అర్థం కావాలండి. సో మనం ఫ్లైట్స్ తీసుకున్నట్లయితే మనకు 2 రకాలు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనం డైరెక్ట్గా మనం ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మనం డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేసి లైక్ మేక్ మై ట్రిప్ కానివ్వండి, ఎగ్జిగో కానీ ఓపెన్ చేసేసి మనం మన ఫ్లైట్ని బుక్ చేసుకుంటాము. ఆ బుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం అక్కడ బుక్ చేసుకునేటప్పుడే ప్రాపర్గా డేట్, టైమింగ్స్ అవన్నీ చూసుకొని బుక్ చేసుకుంటాం కదా. అంటే ఈ ప్రాపర్గా షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట వీటికి. అంటే ఈ ఫ్లైట్ ఈ డే రోజు వెళ్తుంది అండ్ టైమింగ్స్ వచ్చేసి 2 hours మనం ఆ ప్లేస్లో దిగుతాము అని చెప్పి క్లియర్ కట్గా మనకు ఒక స్కెడ్యూల్ అనేది ఇస్తుంది అనమాట. ఇలాంటి ఫ్లైట్స్ని మనం స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ అని అంటాము. ఓకే, స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ అని అంటాం. కొన్నిసార్లు ఏంటంటే మీరు వినే ఉంటారు, జెట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఏంటంటే ఎలాంటి స్కెడ్యూల్ లేకుండా మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేడారం జాతిలో కూడా లైక్ అక్కడ హెలికాప్టర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి రీసెంట్గా న్యూస్లో చూసుకున్నట్లయితే ఎయిర్ బస్ అంబులెన్స్ క్రాష్ అయి చనిపోయారని చెప్పి న్యూస్లో వచ్చింది. అండ్ ఈవెన్ ఉత్తరాఖండ్ రీజన్లో కూడా హెలికాప్టర్స్ క్రాష్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఉన్న డెప్యూటీ సీఎం ఇలా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయి చెప్పి చనిపోయారు అని చెప్పి న్యూస్లో వచ్చింది కదా. సో అవి ఏంటంటే నాన్ స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ అన్నమాట. నాన్ స్కెడ్యూల్డ్ అంటే ఏంటంటే ప్రాపర్గా స్కెడ్యూల్ ఉండదు, చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఎలాంటి ప్రాపర్ స్కెడ్యూల్ అనేది లేకుండా ఇమీడియట్ పర్పస్లో మనం వెళ్ళాలి అంటే తక్కువ మందిని క్యారీ చేస్తుంది, ఎక్కువ మందిని క్యారీ చేయదు అనమాట. సో అవి నాన్ స్కెడ్యూల్. సో రీసెంట్గా ఎయిర్ బస్ క్రాష్ అవ్వడం అండ్ మహారాష్ట్ర సీఎం కూడా చనిపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ నాన్ స్కెడ్యూల్ ఫ్లైట్స్ని కూడా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాం. సో ఇన్ని రోజులు మనం చదివింది ఏంటంటే DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇలా స్కెడ్యూల్ ఫ్లైట్స్కి ఫ్లైట్ టైం రిలేటెడ్ రూల్స్ తీసుకొచ్చేసింది. అండ్ రీసెంట్గా ఇండిగో చాలా ఇష్యూస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరళించారు. సో లైక్ దాట్ మనం చదివిందంతా ఏంటంటే ఈ స్కెడ్యూల్ ఫ్లైట్స్ గురించి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే నాన్ స్కెడ్యూల్ ఫ్లైట్స్ గురించి అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్లైట్స్ బై నాన్ స్కెడ్యూల్డ్ ఆపరేటర్స్
నీడ్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్, ప్రాపర్గా లాస్ అనేది ఈ నాన్ స్కెడ్యూల్ ఫ్లైట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో రీసెంట్గా అసలు న్యూస్లో ఎందుకుందంటే 2 స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాషెస్ అయ్యాయి. ఒకటి వచ్చేసి బారామతి మహారాష్ట్రలో. సో దాంట్లో ఏంటంటే డెప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర చనిపోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మళ్ళీ ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది. దాంతో పాటు మనకి తెలిసిందే ఎయిర్ బస్ అంబులెన్స్ కూడా అయింది క్రాష్. అండ్ రీసెంట్గా హెలికాప్టర్ క్రాష్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో జరిగింది. సో అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాషెస్ అనేవి నాన్ స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్లలో మనం చూస్తున్నాము. ఎస్పెషలీ ఈ చార్టర్ ఫ్లైట్స్ అని అంటారు, ఐడియా ఉందా? చార్టర్ ఏవియేషన్ అనేది ఈ నాన్ స్కెడ్యూల్డ్ కింద వస్తుంది అనమాట. దీనికి రెగ్యులేషన్స్ చాలా లైట్గా ఉన్నాయి కంపేర్డ్ టు స్కెడ్యూల్డ్ ఫ్లైట్స్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో అందుకని డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది మీటింగ్ పెట్టేసి ఇలా ఎన్ఎస్ఓ పర్మిట్ హోల్డర్స్ని కొంతవరకు ఇంకా రిస్ట్రిక్షన్స్ అనేది పెంచాలని చెప్పి మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రపోజ్ చేసిన మెజర్స్ ఏంటంటే సేఫ్టీ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. ఏవైతే నాన్ స్కెడ్యూల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ క్రిటికల్ సేఫ్టీ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అయిందో తీసుకొచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, పైలట్ ఎక్స్పీరియన్స్ ఎంత అని చెప్పి కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వెబ్సైట్స్లో పోస్ట్ చేయాల్సిందే అని చెప్పి కొన్ని మెజర్స్ అయితే ఈ మీటింగ్లో ప్రపోజ్ అయితే చేశారు. అండ్ ఎందుకు ఈ కన్సర్న్స్ పెరుగుతున్నాయి అంటే ఈ యొక్క చార్టెడ్ సెక్టార్ అనేది చాలా ర్యాపిడ్గా ఇండియాలో పెరిగిపోతుంది. ఈవెన్ మేడారం జాతిలో కూడా మీకు హెలికాప్టర్ రైడ్ అంటే అది చిన్న విషయం కాదు కదా. సో అలా దానివల్ల మనం ఓవర్ సైట్ మెకానిజం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ అంతేకాకుండా లైన్గా మనకు చాలా యాక్సిడెంట్స్ అనేవి ఇక్కడ నాన్ స్కెడ్యూల్ ఆపరేషన్స్లో చూస్తున్నాము కాబట్టి ఎస్పెషలీ అంబులెన్సెస్లో, చార్టర్స్లో, హెలికాప్టర్స్లో వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు విఐపి ట్రెండ్, బిజినెస్ ప్రయారిటీస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అసలు సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద మనం ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. సో వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే ప్రాపర్గా ట్రైనింగ్ లేకపోవడం, పైలట్స్కి ఆడిట్స్ లేకపోవడం, ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు, అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ బిజీ అవ్వడం వల్ల, అండ్ ఇన్కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్, అవన్నిటి ప్రాబ్లమ్స్ వల్ల ఇవి అవుతున్నాయని చెప్పి వీటిని కూడా కంట్రోల్ చేయాలని చెప్పి రీసెంట్గా డీజీసీఏ చెప్పింది. సో ఇక్కడ మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే నేను 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. నేను నిన్న క్లాస్లో చెప్పినట్టు ఈ 2 క్వశ్చన్స్ నేను కమ్యూనిటీలో పెడతాను. సో మీరు అక్కడ టెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే జస్ట్ లిజన్ హియర్. అక్కడ మీరు మీకు ఇక్కడ అర్థం కాలేదంటే అక్కడికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు నేను ఆన్సర్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఎవ్రీడే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ న్యూస్లో ఉన్నాయి. అందుకని కొన్ని ఆర్టికల్స్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకున్నాను. ఇర్రెలవెంట్ ఆర్టికల్స్ చెప్పి కూడా టైం వేస్ట్ కదా. అండ్ యాజ్ యూ నో దట్ ఎగ్జామ్ ఈస్ వెరీ నియర్ అండ్ చాలామంది రివిజన్లో చదవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ అయిందండి. సో యూ కెన్ జాయిన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మన దగ్గర స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి మీకు ఎవ్రీ డే మినిమం 4 hours ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఇట్ విల్ బి నాట్ బియాండ్ 5 to 6 hours అంతే. ఆ మ్యాక్సిమం కూడా ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లాగింగ్ బిహైండ్ ద సిలబస్ అప్పుడే పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఇచ్చిన క్వశ్చన్ని మీరు ఆన్సర్ రాస్తే నేనే స్వయంగా మీ ఆన్సర్స్ని ఎవాల్యుయేషన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వీక్లీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇప్పుడున్న స్టూడెంట్స్కి అయితే వీక్లీ 2 పెడుతున్నాము. ఎందుకంటే ఈసారి ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలని చెప్పి వీక్లీ 2 అయితే టెస్ట్ సిరీస్ ఇక్కడ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి ఢిల్లీ అండ్ బెంగళూరు బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లాస్ అయిన 15 minutes వరకు ఇక్కడే వెయిట్ చేస్తారు. దే విల్ డీల్ విత్ యువర్ డౌట్స్. ఇన్ కేస్ వాళ్ళు మీ డౌట్ డీల్ చేయలేదు ఆర్ఎల్స్ మీకు అర్థం అవ్వలేదు అనుకున్నట్లయితే మన దగ్గర మెంటార్స్ ఉంటారు. మెంటార్స్ డీల్ చేస్తారు. ఇన్ కేస్ మెంటార్స్ కూడా ఓకే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంతే ఐ విల్ బి దేర్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 10 months. ఈ 10 monthsలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ
మేము కవర్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ బిగినర్స్ ఉంటారు, అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదనుకున్నా సరే మీరు క్లాస్లో కూర్చున్నట్లయితే కంపల్సరీ 95% ఆఫ్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర చెప్పిన ఫ్యాకల్టీ ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి చెప్తారనమాట. అండ్ ఐ విల్ బి టాకింగ్ టు ద ఫ్యాకల్టీ ఎవ్రీ డే, అసలు ఏం చెప్తున్నారు, ఏంటి, స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పి పర్సనల్గా నేను కేర్ తీసుకొని మరి క్లాస్ అనేది చెప్పిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సిన మెటీరియల్ మేమే ప్రొవైడ్ చేస్తాము. మన దగ్గర జిఎస్ మెటీరియల్ సపరేట్గా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్కి అయితేనేమో ఎవ్రీడే క్లాస్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనేవి ఎవ్రీ మంత్ అనేది ఇస్తామన్నమాట. అండ్ మన కోర్స్ అనేది బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు నాతోనే మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ వికాస్ బుక్ సెంటర్ పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుందన్నమాట. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్ ఆర్ అకాడమీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యూ జీడిపి సిరీస్ with base year 2022 to 2023 released by MOSPI in February 2026. First statement వచ్చేసి the base year 2022 to 2023 was chosen as it represents a recent post-COVID normal year with robust sectoral data. Second statement వచ్చేసి the new series incorporates improved data sources such as GST, PLFS, ASUSE and household services. Next one వచ్చేసి the real GDP growth for financial 2025 to 2026 is estimated at 7.6 under new GDP series. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడిగారు, కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అపీల్ మెకానిజం అండ్ ఫైనాలిటీ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఫస్ట్ వచ్చేసి the decisions made by district level committee on the record of forest rights are final and binding under section 6. The claims rejected by Gram Sabha can be appealed directly to state high court without going through SDLC or DLC. Okay, next one is the DLC must provide detailed reasons when modifying or rejecting Gram Sabha resolution. ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ని కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. Okay, that's all guys. By this I'm concluding. Thank you so much for watching. And మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I wish you all the best.